అవర్ ఛానల్. ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కోరుకున్నట్టుగానే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి అర సంవత్సరం పూర్తయింది. ఇన్ని రోజులు ప్రభుత్వం సెట్ కావడానికే టైం పట్టింది. ఇప్పటి వరకు సాగిన రాజకీయాలు వేరు, ఇకపై జరగబోయే వేరు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కూటమి పాలనకే కాదు, రాజకీయాలకు కూడా హనీమూన్ కాలం ముగిసిందన్న మాట వినిపిస్తుంది. ఇంతకాలం సాఫీగా సాగిన కూటమిలో ఇప్పుడు బీటలు వాడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్, బీజేపీపై సానుకూలత, చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం, వైసీపీపై వ్యతిరేకత, ఇలా కారణం ఏదైనా కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం అనూహ్య విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో కొత్త ప్రభుత్వంపై ఏపీ ప్రజల్లో పెద్ద ఎత్తున ఆశలు ఉన్నాయి. రాజధాని అమరావతి మొదలు ఉపాధి అవకాశాల వరకు అన్ని విషయాల్లో మార్పును కోరుకున్నారు ఏపీ ప్రజలు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదనే చెప్పుకోవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో చిన్న అలజడి మొదలైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. ఇక విద్య, ఐటీ వంటి కీలక శాఖల బాధ్యతలు వహిస్తూ నారా లోకేష్ కూడా మంత్రివర్గంలో ఉన్నారు. పాలనా నిర్ణయాల్లో చంద్రబాబు, పవన్ తర్వాత ఆయనదే కీలక పాత్ర. అంతా బాగుంటే ఇక మనం చెప్పుకున్నది ఏముంది అన్నట్టు లోకేష్ ను డిప్యూటీ సీఎం డిమాండ్ తెరపైకి వచ్చింది. టీడీపీ నాయకులు లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలని తమ నాయకుడు చంద్రబాబుని కోరుతున్నారు. ఇది టీడీపీ, జనసేన కేడర్ మధ్య నిప్పు రాజేసింది. భవిష్యత్తులో ఇది కార్చిచ్చుగా మారి కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. అయితే ప్రజల్లో మాత్రం చంద్రబాబే ఇదంతా కావాలనే చేస్తున్నారు అనే మరో వాదన వినిపిస్తుంది. ఇప్పటికే రాజకీయ నాయకుడిగా తన సత్తా ఏంటో గత అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్. అధికారంలోకి వచ్చాక పాలనా పరంగా కూడా మంచి మార్కులు పడుతున్నాయి. తన శాఖలో విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. ఇదే చంద్రబాబుకి మింగుడు పడటం లేదనేది వైసీపీ నాయకుల వాదన. పరిస్థితి ఇలానే కొనసాగితే తన సీటుకే ఎసరు వస్తుందన్నది చంద్రబాబు భయపడుతున్నారని, అందువల్లే కొడుకును ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అందుకోసమే పవన్ కు సమానంగా తన కొడుకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చుకునే పనిలో పడ్డారని అంటున్నారు. ఎవరికి అనుమానం రాకుండా తన పార్టీ నాయకులతో చంద్రబాబే డిప్యూటీ సీఎం గా, లోకేష్ గా నియమించాలని డిమాండ్ చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు లాంటి వారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టేందుకు చంద్రబాబు గేమ్ స్టార్ట్ చేశారనేది అంబటి వంటి వారి మాటల్లో అంతరార్థం. అందరూ కోరుకున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు మరొకరిని కూడా ఉప ముఖ్యమంత్రి నియమించాలని డిమాండ్ టీడీపీలో మొదలైంది. సీఎం తనయుడు మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ను చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ క్యాడర్ లోకేష్ ను మరింత ఉన్నత పదవిలో చూడాలని అనుకుంటున్నట్లు వారి అభిష్టం మేరకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలన్నది ఆ నాయకుల డిమాండ్. ఈ మేరకు ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు బహిరంగంగానే లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేయాలంటున్నారు. ఉండి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఇలాంటి డిమాండ్ చేశారు. గతంలో ఏపీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇప్పుడు కూడా అలాగే చేయాలని కోరుతున్నారు. మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవికే ఓటేశారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో కూడా లోకేష్ కు మద్దతుగా గళం వినిపిస్తోంది. ఈ నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఇటీవల తన మనసులోని మాటను కార్యకర్తల పేరుతో బయటపెట్టారు. డిప్యూటీ సీఎంగా లోకేష్ ని చూడాలని తన పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఇక లోకేష్ కూడా చాలా ప్రతిభావంతుడు అని, తన డిప్యూటీ సీఎం అయ్యే అంశాలు మెండుగా ఉన్నాయని, టీడీపీ పార్టీ బలోపేతం కోసం లోకేష్ ఎంతగానో కష్టపడుతున్నారని, కోటి మందికి సభ్యత్వం కల్పించిన ఘనత ఆయనదని వర్మ కొనియాడారు. యువగళం ద్వారా ప్రజలకు దగ్గరైన లోకేష్ పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించారు. ఇలా కూటమి విజయంలో కీలకంగా వ్యవహరించిన లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ ఏ తప్పు లేదని వర్మ అన్నారు. టీడీపీ నాయకులు ఒకరి తర్వాత ఒకరు లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలని కోరుతున్నారని, దీనిపై టీడీపీ అధిష్టానం అవునని కానీ కాదని కానీ చెప్పడం లేదు. ఈ మౌనమే అర్ధాంగీకారంగా అర్థమవుతుందని, లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనేది చంద్రబాబు కోరికేనని, దాన్ని తన పార్టీ నాయకుల ద్వారా బయట పెట్టిస్తున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇదే నిజమైతే లోకేష్ డిప్యూటీ సీఎం కావడాన్ని ఎవరూ ఆపలేరని, తన తనయుడు నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేయాలన్న కోరికను సీఎం చంద్రబాబు, ఎన్డీఏ పెద్దలకు తెలియజేసినట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తాజాగా ఏపీకి విచ్చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఈ విషయాన్ని చంద్రబాబు చెప్పారట. అయితే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయడాన్ని అమిత్ షా అంగీకరించలేదు అని తమకు సమాచారం ఉందని అంబటి అన్నారు. ఇక లోకేష్ ప్రతి విషయంలోనూ తలదూరుస్తున్నాడని, తన దృష్టికి వచ్చిందని అదుపు చేయాలని చంద్రబాబు, అమిత్ షా హెచ్చరించినట్లు అంబటి తెలిపారు. ఇలా ఎన్డీఏలో కీలక నాయకుడు లోకేష్ కు డిప్యూటీ సీఎం ప్రతిపాదనను అంగీకరించలేదని మాజీ మంత్రి అంటున్నారు.
ఇందులో నిజమెంతో తెలియదు కానీ అంబటి వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. నిజంగానే చంద్రబాబు ప్రతిపాదనను అమిత్ షా వ్యతిరేకిస్తే అది పవన్ కళ్యాణ్ కోసమే అయి ఉంటుందనేది మరో వాదన. ఎందుకంటే పవన్ ను బీజేపీ బాగా దగ్గర తీసుకుంటోంది. అతడు జనసేన పార్టీ నాయకుడైనా తమ పార్టీ నాయకుడుగానే చూస్తున్నారు బీజేపీ పెద్దలు. ఇక ఎన్నికల సమయంలోనూ పవన్ ను సీఎం చేయాలని ప్రతిపాదనను కూటమి ముందు బీజేపీ ఉంచినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూడా పవన్ ను స్వయంగా ప్రధాని మోదీ పొగిడిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే లోకేష్ ను డిప్యూటీ సీఎం ప్రతిపాదనను కూడా పవన్ కోసమే అమిత్ షా వ్యతిరేకించారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.